చిన్న ప్రార్థన చేసుకొని చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ దయ, నీ కరుణ, నీ కృపతో కాపాడుతున్న దేవా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపించండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావం నుంచి తొలగించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నువ్వు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి నీ నామకి మహిమ తెచ్చుకోమని, మా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి దయచేయమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమనా దేవుని పిల్లరా, నిన్నటి రోజున మన యొక్క సంఘంలో ఉన్నటువంటి తల్లిగారైన మార్తమ్మ గారు దేవుని యొక్క సన్నిధికి పరదేశకు చేరారు. కనుక ఈ యొక్క విషయాల గురించి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకొని ఆదరణ పొందుదాం. దేవుని యొక్క మహాకృపను బట్టి బలపడదాం. ఓకేనా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 4వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 9వ వచనం. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ప్రేమన దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్న మానవులమైన మనకు ఎన్నో రకాల స్వరాలు, పిలుపులు వినబడుతున్నాయి, శబ్దాలు వినబడుతూ ఉన్నాయి. అయితే మరి పశువుల స్వరాలు, పక్షుల స్వరాలు, మానవుల స్వరాలు, నీళ్ల స్వరము, ఉరుముల స్వరము, ఇలా రకరకాల స్వరాలు వినపడుతున్న భూమి మీద దేవుని స్వరము వినపడుతుందా అంటే వినపడుతుంది. దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడా, దేవుడు మనుషులను పిలుస్తున్నాడా అని అంటే ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు మార్కు సువార్త 4వ అధ్యాయము 9వ వచనము, వినుటకు చెవులు గలవాడు వినుగాక. అంటే దేవుడు కూడా మాట్లాడుతున్నాడంట. ఈ లోకంలో మనుషులు, జీవ జంతువులు శబ్దాలు ఉన్నట్లుగానే దేవుడు కూడా మనుషులతో మాట్లాడుతున్నాడంట. ఆ మాట అందరికీ వినబడదంట. అర్థమవుతుందా? చెవుడు ఉన్న వాళ్ళకి శబ్దం వినపడదు. ఓకేనా? అలాగే ఆత్మ సంబంధమైన చెవుడు ఉన్న వాళ్ళకి దేవుని స్వరం వినపడదు. దేవుని స్వరము వినపడదు. మరి ఎవరికి వినపడుతుంది? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ ఎవరికి వినబడుతుందంటే దేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడంట. అంటే నువ్వు దేవుని స్వరం వినాలి అంటే నువ్వు సంఘమై ఉండాలంట, దేవుని సంఘమై ఉండాలంట, దేవుని సంఘంలో చేర్చబడి ఉండాలంట. దేవుని స్వరం నీకు వినబడాలంటే సెల్లులన్నీ కూడా దయచేసి సైలెంట్లో పెట్టేసేయండి మీ సెల్లు. నీకు దేవుని స్వరం వినబడాలంటే సంఘమై ఉండాలంట, నువ్వు సంఘమై ఉండాలంట. తర్వాత సంఘం అంటే ఎవరు? యేసు ప్రభువును విశ్వసించి యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడి యేసు ప్రభు నామములో బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందిన వారే సంఘం అంటే. ఓకే?
ఎవరిలో అయితే పరిశుద్ధాత్ముడు ఉంటాడో, ఆ పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉంటాడో వాళ్ళు మాత్రమే పరలోకమందున్న దేవుని స్వరం వినగలరు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే అర్థం కావడానికి. సెల్ ఫోన్ మీ దగ్గర ఉంది, టవర్ ఉంది, పైన శాటిలైట్ ఉంది. నువ్వు నీ సెల్ ఫోన్తో అవతల వాడు ఉన్న వేరే దేశంలో ఉన్న వాడితో మాట్లాడాలన్నా, లేదా పక్కన ఊరితో మాట్లాడాలన్నా నీ సెల్ ఫోన్ నీకు వినబడాలి, నీ సెల్ ఫోన్ నీకు పనిచేస్తుండాలి, ఆ టవర్ నుంచి నీకు సిగ్నల్ అందాలి, ఆ టవరు మళ్ళీ శాటిలైట్తో కనెక్ట్ అయి ఉండాలి. ఇలా ఒక కనెక్షన్ ఉంటుంది అన్నమాట. ఆ కనెక్షన్ లేకుండా నీ సెల్లు చెడిపోయి ఉన్నా నీకు పనిచేయదు, సిగ్నల్ రాకపోయినా పనిచేయదు, టవర్ పాడైపోయినా పనిచేయలేదు, శాటిలైట్ కరెక్ట్గా పనిచేయకపోయినా పనిచేయదు. అన్నీ కరెక్ట్గా పనిచేస్తేనే నువ్వు వినగలవు, చూడగలవు. వీడియో కాల్ అంటాము, ఆడియో కాల్ అంటాము, చూసారా? కనుక వస్తువు బాగుంటేనే నువ్వు పనిచేయగలవు, వినగలవు సెల్ ఫోన్లో. అలాగే దేవుని యొక్క స్వరం మనం వినాలంటేనట నువ్వు సంఘమై ఉండాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి, విశ్వాసివై ఉండాలి. ఇంకో మాట కూడా చదువుతాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చదవమా. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. చూసారా? ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే, నా గొర్రెలు, ఆయన గొర్రెలే ఆయన స్వరం వింటాయి, అంతే కదా. పశువుల కాపరి, ఏ పశువుల కాపరి అయితే ఆ పశువులు ఆయన స్వరమే వింటాయి, పక్కనోడి యొక్క స్వరం వినవు. గొర్రెలను ఏ కాపరి అయితే మేపుతున్నాడో ఆ మేపేటటువంటి కాపరి యొక్క స్వరమే ఆ గొర్రెలు వింటాయి తప్ప వేరే వాని యొక్క స్వరము వినదు. నెంబర్ 1, మీకు ఒక 3 పాయింట్లు నేను చెప్తాను, జాగ్రత్తగా. ఇక్కడ ఈ యొక్క అంశంలో 3 పాయింట్లు చెప్తాను. ఒకటి ఏంటంటే, చెవులు గలవారు దేవుని యొక్క పరలోకపు పిలుపు వింటారు. మీరు స్టేషన్కి వెళ్తే మీ చెవులు బాగా పనిచేస్తుంటే ట్రైన్ అనౌన్స్మెంట్ వింటారు, అంతే కదమ్మా. మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారనుకోండి, మీ చెవులు బాగా పనిచేస్తున్నాయి అనుకోండి, అక్కడ చెప్తారు కొన్ని నిమిషాల్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి పినాకిని ఎక్స్ప్రెస్ వచ్చుచున్నది. వింటారన్నమాట. కాబట్టి వినగల చెవులు గలవాడై ఉంటేనే దేవుని యొక్క స్వరం వినపడుతుంది. పరలోకము నుంచి దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడంట. ఏం మాట్లాడుతున్నాడంటే, జాగ్రత్తగా ఏం మాట్లాడుతున్నాడంటే, పరలోకానికి రండి అని దేవుడు పిలుస్తున్నాడట. దేవుడు పరలోకానికి రండి అని చెప్పి, నరులారా తిరిగి రండి అని చెప్పి దేవుడంట మనుషులందరినీ పరలోకానికి రమ్మని పిలుస్తున్నాడంట. ఆ పిలుపు అందరికీ వినబడదు. సంఘమై ఉంటేనే, విశ్వాసి అయి ఉంటేనే, పరిశుద్ధాత్మను కలిగి ఉంటేనే ఆ టవర్, ఆ సిగ్నల్ అందుతుంది నీకు. నీ మనస్సు గుర్తుపెట్టుకోండి, చెవుడు గల వాళ్ళకి ఇక్కడ వినపడదు. మనుషులు మాట్లాడుతుంటారు, జంతువులు అరుస్తుంటాయి, శబ్దాలు ఉంటాయి, కానీ చెవుడు గల వాళ్ళు ఇక్కడ ఉంటారు, కానీ వాళ్ళకి వినపడదు. అలాగే దేవుని ఎరగని వారికి, యేసు ప్రభుని నమ్మని వారికి, సంఘంలో చేర్చబడని వారికి, సంఘ విశ్వాసిగా మారని వానికి యేసు ప్రభు యొక్క స్వరము వినపడదు. గుర్తుపెట్టుకోండి, చూపు కనబడని వాడు ఎటంటటి పోతుంటాడు, చెవులు వినబడని వాడు ఏమీ వినలేడు. కనుక వాళ్ళ జీవితం మనం గమనిస్తే ఎలాగెలాగో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నీకు యేసు ప్రభు యొక్క పిలుపు వింటే, పరలోకపు పిలుపు వింటే, పరలోకానికి రమ్మని ఆయన పిలుస్తుంటే, నెంబర్ 1 పిలుపు వింటాం. నెంబర్ 1, దేవుని యొక్క పిలుపు వినేవానిగా నువ్వు ఉన్నావా, మనం ఉన్నామా? దేవుని యొక్క స్వరం వింటున్న వారిగా మనం ఉన్నామా? నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుని యొక్క పిలుపు వినేవారుగా ఉండడం. మరి జాగ్రత్త వినండి, దేవుడు స్వరం మనం వింటున్నాం అనుకో,
యేసు ప్రభు మనల్ని పరలోకానికి రమ్మని పిలుస్తున్నాడు అనుకో, అప్పుడు వెంటనే రెండోదిగా ఏం చేస్తాం మనము? పిలుపు విన్నవారు సిద్ధపడి ఎదురు చూస్తారు. స్టేషన్లో అనౌన్స్మెంట్ అయింది, బండి 1వ నంబర్ ప్లాట్ఫామ్కి వస్తుందని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. ఓకే, అనౌన్స్మెంట్ చేశారు. అప్పుడు ఏం చేస్తారు? బ్యాగులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారా? బ్యాగులన్నీ తీసుకొని బండి పెట్టి ఎక్కడ ఎక్కాలో, ఎక్కడ వరకు ఇంజిన్ ఆగుతుందో, ఎక్కడ పెట్లు వస్తాయో, మనం ఎక్కే పెట్టి ఎక్కడ ఉందో అని చెప్పి సిద్ధపడిపోయి ఆ పెట్లు ఎక్కే దగ్గరికి మనం వెళ్తాం. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తామంటే బండి ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారా అని చూస్తూ ఉంటాం. బండి ఎప్పుడు వస్తుందని చెప్తారా అని చూస్తూ ఉంటాం. అనౌన్స్మెంట్ చేయంగానే మన సూట్ కేసులు బ్యాగులని సర్దుకొని బండి వస్తుందా లేదా అని చూస్తూ ఉంటూ, బండి కనబడంగానే వస్తుండగానే మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి దగ్గరికి వెళ్ళిపోతాం. రెండోదిగా ప్రేమ దేవుని బిడ్డలారా, ఎదురు చూడడం అన్నమాట. సిద్ధపడి ఎదురు చూడడం, దాన్నే నిరీక్షణ అంటది బైబిల్. ఓకేనా? నువ్వు సంఘం అయితేనే, విశ్వాసి అయితేనే, క్రైస్తవుడవైతేనే, క్రీస్తు స్వరం వినగలుగుతుంటేనే, పరలోకపు పిలుపు, యేసు ప్రభు నిన్ను పిలుస్తున్న పిలుపు వినగలుగుతుంటేనే భూమి మీద సిద్ధపడి ఉంటావు. ఎక్కడికి సిద్ధపడి ఉంటావు? పరలోకానికి సిద్ధపడుతూ ఉంటావు. జీవితాలు బాగా గమనించండి. ఒక వాక్యం చదువుకుందాం మనం. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసము ఎదురు చూస్తున్నాం. మీరు ఎప్పుడన్నా ఇలాగ ఆలోచించారా? ఈ ఊరు నాది కాదు, ఈ దేహం నాది కాదు, మా ఇంట్లో వాళ్ళు నాతో ఉండరు, నేను చేస్తున్న ఈ పని నాతో శాశ్వతంగా ఉండదు, ఈ ఊరిలో నుంచి నేను ఒకరోజు వెళ్ళిపోవాలి, నా దేహాన్ని నేను విడిచి వెళ్ళిపోవాలి అని కానీ మీరు ఆలోచన చేస్తుంటే కరెక్ట్గా మీరు ఉన్నారని అర్థం. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో అబ్రహాము గురించి కూడా మాట్లాడుతూ, నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. నిలువరమైన పట్టణం అంటే ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటటువంటి ఒక ఊరు మనకు లేదు ఇక్కడ. ఎందుకు లేదు? మనం వెళ్ళిపోతాం కాబట్టి. భూమి మీద శాశ్వతంగా ఉండేటటువంటి ఊరు మనకు లేదు. ఎందుకు లేదంటే మనం ఈ ఊరిని విడిచి వెళ్ళిపోతాం, ఈ భూమిని మనం విడిచి వెళ్ళిపోతాం. కాబట్టి భక్తులైన వాళ్ళు, యేసు ప్రభు స్వరం విన్నవాళ్ళు, పరలోకపు స్వరం విన్నవాళ్ళు, దేవుని పిలుపు విన్నవారు ఏమని విన్నారు? ఇదిగో పరలోకం మీకోసం సిద్ధపరిచి ఉన్నానన్న దేవుని పిలుపు విన్నవారు ఆ పరలోకం అనే పట్టణానికి వెళ్ళడానికంట సిద్ధపడుతూ ఉంటారంట, నిరీక్షణ కలిగి ఉంటారంట. అంటే ఎదురు చూస్తుంటారంట, ఎప్పుడు నా ఊరికి వెళ్ళాలి, ఎప్పుడు నేను పరలోకం వెళ్ళాలి, ఎప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలని సిద్ధపడి ఎదురు చూస్తూ ఉంటారంట. అదే ఇక్కడ నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. నిలువరమైన పట్టణం అక్కడ లేదు కాబట్టి అబ్రహాము గారు ఏం చేస్తున్నారు? అదే 11వ అధ్యాయం 10వ వచనం చదవండమ్మా. హెబ్రీ 11 10వ వచనం. మరియు హెబ్రీ 11వ అధ్యాయం 10వ వచనం చదవండి. 11:10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండని. ఇక్కడ అబ్రహాం గురించి రాయబడింది. ఏమని రాయబడింది అంటే, అబ్రహాము బతుకున్న కాలంలో అట ఈ నేల నాదే, ఆ నింగి నాదే, ఆ ఇల్లు నాదే, ఈ పశువులు నాదే అనుకోలేదట, ఈ దేహం నాదే అనుకోలేదట. అబ్రహాం ఏమనుకున్నాడట?
ఇదిగో ఇదంతా నాది కాదు, ఇక్కడ నేను శాశ్వతంగా ఉండను అనుకొని ఆ పట్టణం కొరకు ఎదురు చూసేవాడట. ఎక్కడ? పరలోకం వెళ్ళిపోవాలి నేను అని చెప్పని ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము ఎదురు చూచుచుండెను అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మిన తర్వాత బతికిన కాలం అంతా చేసిన పని ఏంటంటే ఎదురు చూడడం అంట. ఏం ఎదురు చూడడం? నేను ఎప్పుడు వెళ్తానా, నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడా, నేను ఎప్పుడు వెళ్తానా, నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడా. గుర్తుపెట్టుకోండి, ఈ ఊరు ఖాళీ చేయాలి, ఈ దేహాన్ని ఖాళీ చేయాలి అని నీకు తెలిసినప్పుడు నువ్వు ఇక ఈ దేహం మీద, ఈ ఊరు మీద మమకారం పెట్టుకో, పిచ్చిలో పడవు. దేవుడు పిలుపు అబ్రహాముకి వినబడింది. అబ్రహామా, ప్రభువా నువ్వు పరలోకం రావాలి. సరే ప్రభువా. కాబట్టి అబ్రహాము ఈ లోకంలో మాయలో పడలా. అమ్మాయిల మాయలో, అబ్బాయిల మాయలో, మందు మాయలో, డబ్బు మాయలో, ఉద్యోగం మాయలో, కుటుంబం మాయలో పడలా. పిలుపు విన్నాడు అబ్రహాము, పిలుపు విన్నాడు, దేవుని స్వరం విన్నాడు. అబ్రహాము, ప్రభువా పరలోకం రావాలి నువ్వు. సరే ఎదురు చూడు, సిద్ధపడు. మరి పరలోకం రావాలంటే ఊరికిని ఎట్లా వస్తావు? పరిశుద్ధుడు అవ్వాలి నువ్వు. పరలోకంలో ఉండాలంటే నువ్వు ఎట్లా పడితే అట్లా ఉండలేవుగా. దొంగ అయితే, వ్యభిచారి అయితే, తాగుబోతుడు అయితే రావలేవుగా. అవును ప్రభు. మరి ఎలాగా? పరిశుద్ధుడుగా సిద్ధపడు. నా పిలుపు విన్నావుగా. విన్నాను ప్రభు, ఇప్పుడు సిద్ధపడు. ఆ పరలోకంలో ఉండబోయే వాళ్ళు ఎలా ఉండాలో ఇదిగో నీకు నేను చెప్తున్నాను, సిద్ధపడు. కాబట్టి అబ్రహాము పిలుపు విన్నాడు, దేవుని స్వరం విన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడట. ఏం ఎదురు చూస్తున్నాడు? నేనెప్పుడు వెళ్తానా, ఆయన నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడా, ఆ పరలోకానికి నేను ఎప్పుడు వెళ్తానా అని చెప్పి అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడంట. కాబట్టి నెంబర్ 1, దేవుడు పిలుపు వినేవాళ్ళు నెంబర్ 1. నెంబర్ 2, దేవుడి పిలుపు విన్నవాళ్ళు ఎదురు చూస్తుంటారు, సిద్ధపడి ఎదురు చూస్తుంటారు. చూస్తారు ఆ మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం చదవండి. 25వ అధ్యాయము 10వ వచనం. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెంది విందుకు లోపలికి పోయిరి. చూసారా? 10 మంది కన్యకల యొక్క ఉపమానంలో సిద్ధపడిన వాళ్ళు, సిద్ధపడటం అంటే ఎప్పుడు యేసుప్రభు వస్తాడా, ఎప్పుడు యేసుప్రభు వస్తాడని ఎదురు చూస్తున్న వాళ్ళు సిద్ధపడిన వాళ్ళు అంటారు. ఓకేనా? సిద్ధపడిన వాళ్ళు ఏం చేస్తుంటారు? ఎదురు చూస్తుంటారు. ఎదురు చూస్తున్న వారు సిద్ధపడి ఉంటారు. కాబట్టి వెంటనే రాడు ప్రభు. ఎందుకు వెంటనే రాడు? నువ్వు సిద్ధపడలేదు కాబట్టి. సిద్ధపడితే వచ్చేస్తాడు. కాబట్టి మరి అందరూ సిద్ధపడేవాడికి వస్తాడా అంటే అందరూ సిద్ధపడరు. ఎవరైతే వింటారో, ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మాత్రమే సిద్ధపడతారు. ఓకే? కనుక ఇక్కడ మనం గమనిస్తే సిద్ధపడిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారట. ఎప్పుడు వస్తాడు యేసుప్రభు, ఎప్పుడు వస్తాడు యేసుప్రభు అని ఎదురు చూస్తూ ఉన్నారట. యేసుప్రభు రంగాన్ని సిద్ధపడిన వాళ్ళు, స్వరం వింటున్న వాళ్ళు వెళ్ళిపోయారు. మరి మిగతా వాళ్ళు అప్పుడు స్వరం వినలేదు, సిద్ధపడలేదు కాబట్టి నరకానికి పోయారు. ఏమా? మనం పరలోకానికి వెళ్ళే వాళ్ళగా పరలోకం ఎప్పుడు వెళ్తామా, యేసుప్రభు ఎప్పుడు వస్తాడని చెప్పి ఎదురు చూసేవారుగా ఉండాలంట. స్వరం వినబడితే ఎదురు చూస్తాం, అనౌన్స్మెంట్ వినబడుతుంటే రెడీ అయిపోతాం, స్టేషన్లో బండి వస్తుందని చెప్పాను. ఎవరికైతే దేవుని స్వరం వినపడడం లేదో వాళ్ళు రెడీ అవ్వరు. ఎవరికైతే దేవుని స్వరం వినపడుతుందో వాళ్ళు రెడీ అవుతుంటారు. మీకు గుర్తుదే సూచన. సంఘం అంటే ఏంటి? యేసు ప్రభు యొక్క సంఘం. అది యేసు ప్రభుతో ఉండడానికి వెళ్ళిపోయే వాళ్ళు సంఘం అంటే, పరలోకంలో ఉండడానికి వెళ్ళిపోయే వాళ్ళు సంఘం అంటే. కాబట్టి భూలోకం మీద మనస్సు పెట్టరు, భూలోకపు స్వరాలు వినరు, భూలోకం మీద జీవితం గురించి ఆలోచించరు. పరలోకంలో ఎదురు చూస్తుంటారట సంఘం అయితే. పరలోకపు స్వరాలే వింటుంటారట సంఘం అయితే. పరలోకం ఎప్పుడు వెళ్ళాలని ఎదురు చూస్తారట సంఘం అయితే.
కాబట్టి శ్రద్ధపడి ఎదురు చూస్తుంటారు, మామూలుగా కూడా కాదు, శ్రద్ధపడి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి రెండవదిగా ఆ యొక్క పట్టణము కొరకు ఎదురు చూసేవాళ్ళు, స్వరం వినేవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు శ్రద్ధపడి. ఓకే, ఇంకొక మాట చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితేమని వాక్యం చెప్తుంది. నువ్వు ఎలా రక్షించబడ్డావు? గుర్తుపెట్టుకోండి, నవ్వేం చూడండి అంటారు. నువ్వు రక్షణ పొందావా? అసలు రక్షణ అంటే ఏంటి చాలా మందికి తెలియదు. మీరేమనుకుంటున్నారంటే నేను మందిరానికి వెళ్తున్నాను కాబట్టి రక్షణ పొందానని. కాదు 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 కాదు. నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నేను రక్షణ పొందానని కాదండి. ఇదంతా బయటలో కూడా చేస్తుంటారు. నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నేను రక్షణ పొందాను, బయటలో కూడా చేస్తుంటారు. కాదండి. ఇక్కడ మనం చదువుకున్న వచనంలో ఏమనుందంటే మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితే. అసలు రక్షణ పొందడం అంటే ఏంటంటే యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే వాళ్ళంటే సిద్ధపడి ఎవరైతే యేసు ప్రభు రాకడ కొరకు నేను పరలోకం వెళ్ళిపోవాలి, మాది ఊరు కాదు, నేను పరలోకానికి సిద్ధపడి పరిశుద్ధురాలుగా సిద్ధపడి పరలోకం వెళ్ళిపోవాలని చెప్పని ఎవరైతే ఆ ఎదురు చూస్తుంటారో యేసు ప్రభు కోసం, వాళ్ళంట రక్షణ పొందిన వాళ్ళు. మరి మిగతా వాళ్ళు డబ్బు కోసమో, ఆరోగ్యం కోసమో, ఇంకో దానికోసం, ఇంకొక దాని కోసం వచ్చేవాళ్ళు లోకంలో లాగా. కాబట్టి నువ్వు రక్షణ పొందావా? రక్షణ పొందడం అంటే ఏంటి? ఎదురు చూడటం, సిద్ధపడి ఎదురు చూసేవాళ్ళు రక్షణ పొందిన వాళ్ళంట. నువ్వు పరలోకం వెళ్ళాలని ఎదురు చూసి సిద్ధపడ్డావా? నువ్వు ఎప్పుడు పడతావో తెలియదు, యేసు ఎప్పుడు వస్తాడో తెలియదు. కనుక నీ రాకడ తెలియదు, ఆయన రాకడ తెలియదు. అప్పుడు ఏం చేయాలి? మనం వెంటనే సిద్ధపడి ఉండాలి. యేసు ప్రభువుని నమ్మిన రోజు నువ్వు కరెక్ట్గా సువార్త విని ఉంటే, నీకు చెప్పిన వాడు కరెక్ట్గా సువార్త చెప్పుంటే ఏమని చెప్తాడు తెలుసా? నువ్వు పరలోకానికి రావాలి, రోగం కోసం, డబ్బు కోసం, ఉద్యోగం కోసం, పెళ్లి కోసం కాదు. నీ పాపాలన్నీ పోగొట్టుకొని నరకానికి వెళ్లకుండా ఉండాలంటే యేసు ప్రభు ద్వారా నీకు రక్షణ, యేసు ప్రభు నందు రక్షణ. కాబట్టి పరలోకం రావాలన్న సువార్త, ఖచ్చితమైన సువార్త నువ్వు వినుంటే, ఖచ్చితమైన ఆ బీజం విత్తనం నీలో పడి ఉంటే, నీ మనసులో ఏం మొదలవుతుందో తెలుసా? అబ్రహాము పరలోకం కోసం ఎదురు చూశాడు, పౌలు గారు పరలోకం కోసం ఎదురు చూశాడు, అబ్రహాము పరలోకపు స్వరం విన్నాడు, పరలోకానికి రావాలని విన్నాడు, కాబట్టి నేను కూడా పరలోకానికి వెళ్ళాలి. ఇది బేస్ అండి. రక్షణ పొందిన వారికి ఆధారం, రక్షణ పొందిన వారికి సూచన ఏంటంటే పరలోకపు స్వరం వింటుంటారు. పౌలు గారు వెళ్ళిపోయారు, అబ్రహాం వెళ్ళిపోయారు, పేతురు గారు వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్ళాలి. ఎలా వెళ్తావు? వెళ్ళాలనుకుంటే వెళ్ళవు, ఆశ ఉంటే వెళ్ళవు. అబ్రహాం ఎలా వెళ్ళాడు? పరిశుద్ధుడే వెళ్ళాడు. పేతురు ఎలా వెళ్ళాడు? పరిశుద్ధుడే వెళ్ళాడు. పౌలు ఎలా వెళ్ళాడు? పరిశుద్ధుడే వెళ్ళాడు. కాబట్టి సిద్ధపడ్డం అంటే పరిశుద్ధుడుగా పరలోకానికి ఎదురు చూస్తూ సిద్ధపడ్డం, రక్షణ పొందడం అంటే అది. నువ్వు రక్షణ పొందావా? రక్షణ పొందడం అంటే ఈ లోకంలో ఉన్న వాటితో నాకేం పని, ఇంకా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా నేను. ఈ దేహంతో నాకేం పని, ఇంకా ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా. అది రక్షణ పొందడం. నువ్వు రక్షణ పొందావా? రక్షణ పొందడం అంటే పరలోకం వైపు ఎదురు చూడటం. రక్షణ పొందడం అంటే విశ్వాసంతో సిద్ధపడటం. యేసు ప్రభు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఏమో ఈ రోజే రావచ్చేమో. ఎప్పుడు వస్తాడు? ఈ రోజు నువ్వు వెళ్ళిపోవచ్చేమో. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, సంగతులు సత్యం ఇలా ఉంది. మీరు భక్తి చేస్తున్నారా? రక్షణ పొందారా? లేకపోతే ఈ లోకంలో ఆనందం కొలుపుతున్నారా? ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతారు కదా, మీ దేహం వెళ్ళిపోద్ది కదా, మీ డబ్బులు మీతో రాదుగా, మరి ఎక్కడ ఉంది మీ మనసు? రక్షణ పొందిన వాళ్ళు ఎదురు చూస్తుంటారు, నేను ఎప్పుడు వెళ్తాను, ఆయన ఎప్పుడు వస్తాడు. ఆయన దీంట్లో ఉంటారట రక్షణ పొందిన వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత
రక్షణ రక్షణ పొందే వాళ్ళ గురించి ఇంకో మాట రాసింది. ఎఫ్ఎస్సి 4:4 చూడండి ఒకసారి. ఎఫ్ఎస్సి 4:4. ఎఫ్ఎస్సీలకు పత్రిక 4:4. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందు ఉండుటకు పిలవబడి తిరిగి. ఈ మాటలు జాగ్రత్త మీరు వినండి, చదవండి, చూడండి ఒకసారి. అమ్మా, ఈ బైబిల్లో వినబడుతున్న రాయబడిన మాటలు మీరు ఒకసారి చదవండి. ఏంటంటే నిరీక్షణ యందు ఉండుటకు పిలవబడితే. నువ్వు పిలవబడ్డావట. పిలవబడ్డావా? వినబడిందా నీకు? యేసు ప్రభు సార్, యేసు ప్రభు నేను పరలోకానికి రమ్మని పిలిచాడా? పిలిస్తే సిద్ధపడతావా? నిరీక్షణ యందు ఉండుటకు పిలవబడితేరట. ఒక్కసారి యేసు ప్రభు స్వరం విన్నవాడు, యేసు ప్రభు మాట విన్నవాడట, వాడు ఏం చేస్తాడంటే ఎదురు చూస్తుంటాడట. ప్రభు మాట వింటే మరి ప్రభు పిలుస్తాడు, బిడ్డ నువ్వు పరలోకం రావాల్సి ఉంది. పరలోక డేట్ చెప్పడు ఆయన. డేట్ చెప్తాడా? డేట్ చెప్పడు. కనుక నువ్వు పరలోకానికి రావాల్సి ఉంది, సిద్ధపడు అంటాడు. బాప్తిసం తీసుకో, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయి, వాక్యం విను, భయభక్తులు కలిగి ఉండు, లోబడి ఉండు, పరిశుద్ధంగా ఉండు అని చెప్పి దేవుడు చెప్తాడు. ఈ సిద్ధపాటు చెప్తాడు కానీ డేట్ చెప్పడు. నీకు యేసు ప్రభు స్వరం వింటుంటే ఏం వింటావు నువ్వు? యేసు ప్రభు స్వరం పరలోకానికి రమ్మని వింటావు, యేసు ప్రభు నిజమైన దేవుడు అని వింటావు. పరలోకానికి రావాలంటే నువ్వు ప్రార్థన కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, వాక్యం కలిగి ఉండాలనేది వింటావు. విన్నప్పుడు ఆయన ఏం చెప్పాడో, ఏం సిద్ధపడమన్నాడు అలా సిద్ధపడతావు. అందుకే ఇక్కడ అంటున్నాడు నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితే. నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితే. నీకు స్వరం వింటే నువ్వు ఏ పనిలో ఉంటావంటే ఎదురు చూస్తూ ఉంటావట. ఒకవేళ ఎవరన్నా నేను ఏమైనా అన్నారు అనుకో, నువ్వు ఏం మాట చెప్తావు తెలుసా? మా దేవుడు కాదండి, మాది పరలోకం అండి. నా దేవుడు పరలోకంలో ఉన్నాడు, నా తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఈ లోకంలో ఉంటే ఎంత, లేకపోయేంత. నా లో తర్వాత ఇక్కడికి వెళ్ళిపోతా, నా లో తర్వాత నా దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఆ మాటలు దేవుని స్వరం పిలుపు వినేవారిలో వస్తాయి. దేవుని స్వరం వినకుండా సిద్ధపడకుండా ఉండేవాళ్ళు ఎలా మాట్లాడతారు తెలుసా? ఏంటంటే ఎప్పుడు చూసినా నాకు రోగాలు, ఎప్పుడు చూసినా డబ్బులు లేవు, ఎప్పుడు చూసినా కష్టాలు. వాళ్ళు దేవుని స్వరం విన్నవాళ్ళు కాదు. పరిశుద్ధాత్మ పిలుపు విన్నవాడవు, దేవుని పిలుపు విన్నవాడవు, పరలోకపు పిలుపు విన్నవాడవు, పరలోకం గురించి విన్నవాడు అయితే ఇక్కడ నీకు బాధ ఎందుకు ఉంటుంది చెప్పు నాకు? నువ్వు ఇంకొక స్వరం వింటున్నావు, సాతాను స్వరం. వాడేం చెప్తాడు? అవా ఆ పండు తింటే ఉంటుంది నీకు అంటాడు. ఇక్కడే కానీ వస్తుంది. కనుక సాతాను ఏం చేస్తాడంటే భూ సంబంధమైన వాటి మీద మనకు మనసు పెడతాడు. అందుకే చూడండి, దేవుడు, పరలోకం, నీతి అనేవి చాలా మంది పాటించకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు యేసు ప్రభు స్వరం వినపడతారు. కారణం ఏంటంటే వాళ్ళ మనసు భూ సంబంధమైన వాటి మీద, సాతాను మీద ఉంటుంది. మీరు నిరీక్షణ యందు ఉండుటకు పిలవబడతారు. అసలు మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడట? ఎదురు చూడటానికట. ఎక్కడికి ఎదురు చూడటానికి? ఎవరి కోసం ఎదురు చూడటానికి? యేసు ప్రభు వస్తాడని ఎదురు చూడటానికి, పరలోకం ఉందని వెళ్ళాలని ఎదురు చూడటానికి నిన్ను దేవుడు పిలిచాడు. అసలు పిలిపి వినబడిందా నీకు? ఇది స్వార్థ, ఇది స్వార్థ. కనుక ఈ సత్య మాటలు ఎక్కడ వినబడతాయో అక్కడ సాతాను ఖచ్చితంగా పనిచేస్తాడు. ఎందుకంటే నేను మిమ్మల్ని మోసం చేయడం లేదు, నేను దేవుని ఎదురు మాట్లాడుతున్నాను, సత్యం మాట్లాడుతున్నాను. నువ్వు పరలోకానికి రావాలని మాట్లాడుతున్నాను, నువ్వు సిద్ధపడాలని మాట్లాడుతున్నాను, నువ్వు ఎదురు చూడాలని మాట్లాడుతున్నాను, నువ్వు పరలోకపు వాడివి అని మాట్లాడుతున్నాను. కాబట్టి నా బోధలో మోసం లేదు. నేను లోపలలాగా నువ్వు యేసు ప్రభుని నమ్మితే ఇక రోగాలు పోతాయి, ఇక రోగాలే రావు అని చెప్పను. అబద్ధాలు చెప్పను నేను. నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే నీ కోట్లు వచ్చేస్తాయి అని చెప్పను. నువ్వు యేసు ప్రభు స్వరం వింటే ఎదురు చూడాలి ఆయన కోసం. యేసు ప్రభు స్వరం ఉంటే సిద్ధపడాలి ఆయన కోసం. యేసు ప్రభు స్వరం ఉంటే పరలోకానికి వెళ్ళాలి. నువ్వు విన్నావా? పరలోకపు స్వరం వింటే పరలోకం వైపు కదా నువ్వు ఎదురు చూస్తావు. కనుక ప్రేమ దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోండి,
పరిశుద్ధాత్ముడు లోపల పనిచేస్తుంటేనే, సంఘమై ఉంటేనే, విశ్వాసి అయి ఉంటేనే, స్వరం వినబడుతుంటేనే మనం పరలోకం వైపు ఎదురు చూసేవారుగా ఉంటాము. అందుకు పిలిచాడట. ఆ పిలుపట్ట మనకు వినబడాల్సిందే. అవి అక్కడ రికార్డ్ డ్యాన్స్ చేస్తున్నారు, పోదాం, ఆ పిలుపు కాదు వినబడాల్సింది మనకి. అవి అక్కడ డబ్బులు పంచుతున్నారు, ఆ స్వరం కాదు మనకు వినబడాల్సింది. పరలోకపు స్వరం వినబడాలి, ప్రభు స్వరం వినపడాలి. ఓకే, కనుక ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మొదటిదిగా దేవుడు పిలుపు వినేవారు, రెండవదిగా దేవుడు పిలుపు విన్న తర్వాత ఎదురు చూస్తూ ఉండేవాడు, పరలోకం వెళ్తాను, ఎప్పుడు వెళ్తాను ఎదురు చూసేవాడు. మూడవదిగా సిద్ధపడిన వారిని దేవుడు తన పరదేశకు చేర్చుకుంటాడు. మూడవదిగా ఏంటంటే ఆహ్వానం. మీరు చూడండి, పెళ్లి జరిగేటప్పుడు ఆహ్వాన పత్రికలు ఇస్తారా లేదా? ఎందుకు ఇస్తారు ఆహ్వాన పత్రిక? రమ్మని చెప్పడానికి, అంతే కదా. ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకో కార్డులు కొట్టిస్తారు కదా, ఎందుకది? రమ్మని చెప్పడానికి. ఈ బైబిల్ ఉందే, పరిశుద్ధ గ్రంథం, నీకు ఆహ్వానం. అది నువ్వు పరలోకానికి రావాలని ఆహ్వానం. మరి నాకు చెప్పండి, ఇప్పుడు నన్ను దేవుడు పిలవలేదని చెప్పండి, నీ చేతిలో బైబిల్ ఎందుకు ఉంది? నీ చేతుల్లో ఉన్న బైబిల్, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, నీకు అర్థమవుతుంది. పెళ్లి కార్డు ఇచ్చాడు, పెళ్లికి రమ్మని చెప్పాడు, ఓకేనా? అప్పుడు ఆ పెళ్లి కార్డులో పెళ్లి ఎక్కడ జరుగుతుంది, ఏ డేట్లో జరుగుతుంది, పెళ్లి కొడుకు ఎవరు, పెళ్లి కూతురు ఎవరు చదవకుండానే పెళ్లి కార్డు జేబులో పెట్టుకొని ఎప్పుడు వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలని చెప్తావా? ఎక్కడోలాగా కాదు కదా. పెళ్లి కార్డు చేతిలో పెట్టిన తర్వాత ఆ కార్డులో ఇచ్చేవాళ్ళని కూడా అడుగుతావు, కార్డు ఇచ్చేవాళ్ళని కూడా అడుగుతావు, మీ అబ్బాయికి పెళ్ళా, అమ్మాయికి పెళ్ళా, ఎక్కడ పెళ్ళి, ఎప్పుడు పెళ్ళి, అడుగుతావా లేదా? అడుగుతావు. అప్పుడు ఆ ఆహ్వానం ఎందుకు ఇచ్చారు మీకు? నువ్వు రావాలని ఇచ్చారు. యేసు ప్రభు నా చేతుల్లో పెట్టిన ఆ బైబిలే పరలోకానికి పిలుపు, పరలోకానికి ఆహ్వాన పత్రిక. ప్రతి ఆదివారం మీరు వింటున్నారే ఈ వాక్యం, ఇదే పిలుపు. మీ చేతుల్లో ఉన్న బైబిలే ఆహ్వాన పత్రిక. ఓకే, కనుక మరి ఆ కార్డులో ఏదైతే రాసి ఉందో దాని ప్రకారం వెళ్తారు, పెళ్లికి వెళ్ళాల్సిన వాడు. అంతేనా? 10 గంటలకు ఉదయం పెళ్లి అని రాసి ఉంటుంది కార్డులో. ఎన్ని గంటలమ్మా? 10 గంటలకు పెళ్లి అంటే 2 గంటలకు వెళ్ళిపోతే సరిపోతా? అంతేనా? 2 గంటలకు వెళ్తారా? మరి యేసు ప్రభు నిన్ను ఏ రోజు వస్తానో నాకు తెలియదు, సిద్ధపడమంటే ఎప్పుడు సిద్ధపడతావు? యేసు ప్రభు వచ్చిన తర్వాత కుదరదు, అలాగా కుదరదు. మరి యేసు ప్రభువును చూసిన తర్వాత సిద్ధపడడం అనేది ఒకటైతే, అసలు నువ్వు ఏ రోజు చనిపోతావో నీకేం తెలుసు? 2 ప్రమాదాలు ఉన్నాయండి. ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఏంటది? యేసు ప్రభు రాకడెప్పుడో మనకు తెలియదు, కనుక జాగ్రత్త పడాలి. దేవుడు మనల్ని ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు, కాబట్టి జాగ్రత్త పడాలి. కాబట్టి ఈ రెండింటిని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు సిద్ధంగా? ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మూడవదిగా ఆహ్వాన పత్రిక చేతిలో పడింది మనందరికి, పరలోకపు పిలుపు చేతిలో పడింది. మరి ఆహ్వాన పత్రిక అందుకున్న వాళ్ళు ఏం చేస్తారు? పెళ్లికి వెళ్ళాలన్న వాళ్ళు సిద్ధపడతారు. పెళ్లికి వెళ్ళాలన్న వాళ్ళు పెళ్లిలో చదివింపులు చదివించాలని అనుకుంటారు, పెళ్లికి వెళ్ళాలనుకుంటారు, సిద్ధపడతారు కదా. యేసు ప్రభు కూడా బైబిల్ అనే ఆహ్వాన పత్రిక మనకిచ్చి ఎదురు చూస్తూ ఉండు ఆ డేట్ కోసం. నీ డేట్ అయినా వస్తుంది, ఆయన డేట్ అయినా వస్తుంది అని ఎదురు చూడమన్నాడు, సిద్ధపడి ఎదురు చూడమన్నాడు. అదే బైబిల్. ఇలా ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళని దేవుడు పిలుస్తాడు. ఆ పిలుపు సిద్ధపడి ఉన్న వాళ్ళు మాత్రమే వింటారు. ఆ పిలుపు ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వాళ్ళని మాత్రమే దేవుడు తీసుకెళ్ళిపోతాడు. నిన్న మార్తమ్మని అలాగే తీసుకెళ్ళాడు, లాజర్ గారిని కూడా అలాగే తీసుకెళ్ళాడు. చూడండి ఒకసారి లూకా సువార్త 16వ అధ్యాయం. అపోస్తలులను అబ్రహాము అందరూ కూడా అలాగే తీసుకెళ్ళాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 22వ వచనం చూడము. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత
అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. చూసారు, ఆహ్వానం వచ్చింది. లాజర్ గారు చనిపోతే, లాజర్ గారు ఇక్కడ రోగంతో ఉన్నారు, పేదరికంలో ఉన్నాడు, అనాథగా ఉన్నాడు, ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు. కానీ ఆహ్వానం వచ్చింది లాజర్కి. పరలోక పిలుపు విన్నాడు, స్వరం విన్నాడు లాజర్ గారు. ఎప్పుడైతే పరలోకపు స్వరం విన్నాడో, బిడ్డ నువ్వు నా దగ్గరికి రావాలని యేసు ప్రభు స్వరం విన్నాడు, ఆ రోజు నుంచి ధనవంతుడు వారి ఇంటి వాకిట పడి ఉన్నా, రోగంతో ఉన్నా, ఈ రోగాలు, ఈ డబ్బు, ఈ పేదరికం అంతా ఎంత ఉంటుంది నాకు అనుకొని సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా నేను ఎప్పుడు తీసుకెళ్తావు? తీసుకెళ్తాను నాయన, నువ్వు సిద్ధపడితే. ప్రభు సరే ప్రభు, నేను సిద్ధపడిపోయి ఉన్నా, నువ్వు ఎప్పుడు వచ్చినా నన్ను ఎప్పుడు తీసుకెళ్ళినా ఓకే అని లాజర్ గారు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఒక రోజున దేవుడు లాజర్ గారిని దేవదూతలను పంపించి తీసుకొచ్చాడండి. ఓకే, కనుక నిన్నటి దినాన చనిపోయినటువంటి, అంటే పరదేశికి వెళ్ళినటువంటి మార్తమ్మ గురించి ఒక 2 మాటలు చెప్తాను నేను. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము అని రాయబడింది తెస్సలోని పత్రిక. ఒకసారి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నది. నీకు దేవుడు అందించుకున్నటువంటి ఒక మాట కానీ అర్థమైతే ఆదరణ దొరుకుతుంది. ఏ మాట అది? ఏ మాట? 13వ వచనం, 13వ వచనం, అదే 4వ వచనంలో, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. నిరీక్షణ లేని ఇతరులే దుఃఖపడతారట, ఎవరు ఏడుస్తారట, ఎవరు కుమిలిపోతారట, ఎవరు మనోవేదనకు గురైపోతారట అంటే పిలుపు విననివారు, దేవుని స్వరం విననివాడు, విశ్వాసి కానివాడు, భక్తిహీనుడు బాధపడతాడట. ఓకేనా? ఆ పరలోక పిలుపు విన్నవాడు, దేవుడి గురించి విన్నవాడు, దేవుని స్వరం విన్నవాడు ఈ లోకంలో కుమలుడు. ఆత్మ లేని వాడే బాధపడతారు. కాబట్టి ఎదురు చూడని వాళ్ళే బాధపడతారు. ఈ లోకంలో అన్యులు చూడ బాధపడుతుంటారు. వాళ్ళకి దేవుడు తెలీదు, చచ్చిపోతామని భయం, ఈ లోకంలో ఉన్న వాటిని నన్ను విడిచిపెట్టాలనే భయం. కాబట్టి కుమిలి కుషించిపోతుంటారు. బైబిల్లో మనకు దేవుడు ఏం చెప్పాడంటే, ఆహ్వాన పత్రికలో బైబిల్లో, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దు. ఎవరు దుఃఖపడతారట? ఎదురు చూడని వాళ్ళే దుఃఖపడతారట. గుర్తుపెట్టుకో, నువ్వు పరలోకం స్వరం వినలేదనుకో, నువ్వు బాధపడతానే ఉంటావు. నువ్వు పరలోకానికి సిద్ధపడలేదనుకో, నీ గుండెల్లో, నీ మనసులో బాధే ఉంటది. నిరీక్షణ ఉండాలి. నువ్వు విశ్వాసం అయితే ఏమన్నా, నువ్వు యేసు ప్రభు దేవుడు వినలా, పరలోకం ఉందని వినలా, యేసు ప్రభు నీ కోసం చనిపోయాడని నువ్వు వినలా, పరలోకంలో మరణం లేదు, రోగాలు లేవు, బాధలు లేవు అని చెప్పి నువ్వు వినలా. మరి ఆ మాటలను బట్టి నువ్వు ఆదరణ పొందకపోతే నిన్నెవడు ఇంకా బాధ చేస్తాడు? నువ్వు ఇంకా బాధపడుతున్నావు, ఇంకా కుమిలిపోతున్నావు అంటే యేసు ప్రభు యొక్క మాటలను పట్టుకోలా నువ్వు. నీకోసం పరలోకం కోసం నేను చనిపోయానమ్మా, నీకోసం రక్తం కార్చానమ్మా, రామ్మ పరలోకానికి రాయ్యా అన్న మాటలు వినపడటం లేదా నీకు? పరలోకంలో మంచి జీవితం ఉందన్న మాట నీకు వినపడటం లేదా? వినపడితే ఎందుకు కుమిలిపోతాం? నిరీక్షణ లేని ఇతరుల వరే దుఃఖపడకుండా నిమిత్తం ఎవరైతే ఎదురు చూడరో, ఇక్కడ నుంచి ఎవరైతే ఎదురు చూస్తుంటారో వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోయి అక్కడ హాయిగా, లాజరు ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు, చేరంగానే హాయిగా చేరిపోయాడు. ఓకేనా? బైబిల్లో ఉన్న విషయాలన్నీ మీకు చెప్తూ వచ్చాను. కొన్ని విషయాలు మార్తమ్మ తల్లి గురించి మాట్లాడతాం. జాగ్రత్త. మార్తమ్మ తల్లి ఊర్లో ఎన్నో చర్చీలు ఉన్నా ఆమె ఖచ్చితంగా ఈ యొక్క సంఘానికి వచ్చి వాక్యం వినడానికి ఇష్టపడేది. ఈ ఊర్లో ఉన్న మనుషులందరికంటే 97 సంవత్సరాల ఆయుష్ ఆమెదే ఎక్కువ. ఓకేనా? మార్తమ్మ తల్లిని మీరు చూస్తున్నారు, ఆ సీట్ ఖాళీగా ఉంది, అది ఆమెదే. ఈరోజు ఆ సీట్ ఖాళీగా ఉంది, ఆమె సీటే.
మీకేం అనిపించడం లేదా? అయ్యో, ఒక మనిషి మన మధ్య ఉంది, ఈ మనిషి ఎలా ఉంది, ఈ మనిషి ఎలా బతికింది, ఆ మనిషి ఏమేమి అనుకుంది, ఆ మనిషి మనతో మాట్లాడిన మాట్లాడి ఈరోజు సీట్ ఖాళీగా ఉంది, రేపు నా సీట్ కూడా ఖాళీ అవుతుందని మీకేం అనిపించదా? కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డలారా, ఆ తల్లి ఏమన్నదో తెలుసు నాతో, అయ్యా నేను పరలోకానికి వెళ్ళడానికి నాకేం కావాలి అని అడిగేది. దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్ళాలంటే ఏమేమి ఆత్మ సంబంధమైన వరాలు కావాలి నాకు చెప్పు, ప్రార్థన చేయమ్మా, వాక్యం వినమ్మా, పరిశుద్ధంగా ఉండమ్మా, ప్రేమ కలిగి ఉండమ్మా, పరలోకం వైపు నిరీక్షణ కలిగి ఉండమ్మా అని దేవుని వాక్యాలన్నీ చెబుతూ ఉంటే ఆమె ఎంతో ఆనందపడేది. నా కోసం దేవుడు ఇవన్నీ ఇస్తున్నాడు, నా కోసం ఇదంతా చూసి పెట్టున్నాడు. ఏమంటే ఆమె మందిరానికి వచ్చేటప్పుడు, మందిరం వచ్చి వెళ్ళేటప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు కింద పడిపోయి విరిగిపోతే, కాళ్ళు విరిగిపోతే 2 సంవత్సరాలు మంచంలో ఉన్నది. కానీ ఆ 2 సంవత్సరాలు తప్పనే నేను మందిరానికి వెళ్ళలేకపోతున్నాను. ఆ 2 సంవత్సరాలు మంచంలో పడ్డా కూడా ఆమెని దేవుడు లేపి మళ్ళా మందిరానికి తీసుకొచ్చాడు. ఆమెకి ఎప్పుడు కూడా మందిరానికి వెళ్ళాలన్న తపనే. ఎందుకంటే ఆమె నిరీక్షణ కలిగి ఉన్నది, దేవుని స్వరం విన్నది, పరలోకపు పిలుపు విన్నది, సిద్ధపడింది ఆమె. అందుకే విన్నది కాబట్టి నన్ను అడిగింది, అయ్యా పరలోకం వెళ్ళడానికి నాకేం కావాలి? ఎప్పుడైనా అడిగావా పాస్టర్ గారిని, పరలోకం వెళ్ళడానికి నాకేం కావాలి పాస్టర్ గారి? ఎప్పుడైనా పరలోకం గురించి అడిగావా? కాబట్టి ఒకసారి ఆలోచించండి. మార్తమ్మ తల్లి మన మధ్య నిన్నటి వరకు ఉంది. గత ఆదివారం ప్రభు వల్ల తీసుకుంది, ఈ ఆదివారం పరదేశంలో ఉంది. ఎప్సిబమ్మతో, పౌలుతో, పేతురుతో, లాజరు గారితో, అబ్రహాంతో, దావీదుతో హ్యాపీగా వెళ్ళిపోయి ఉన్నారు. డ్యాన్స్ చేస్తుంటది అక్కడ, కీర్తనలు పాడతారు. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం దుఃఖపడకూడదు. ఆ విషయమే నేను చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది, మంచి స్థలంలోకి వెళ్ళిపోయింది. ఇక అక్కడ రోగాలు రావు, కరోనా రాదు, పేదరికం రాదు, దొంగలు రాదు, ఎవరు రాదు. హ్యాపీగా దేవుని యొక్క పాదాల దగ్గర ఎంత సంతోషంగా ఉందో ఈరోజు ఈ ఆదివారం మార్తమ్మ ఎంత సంతోషం, తన జీవితంలో ఎప్పుడూ లేనటువంటి సంతోషాన్ని పొందింది, ఎదురు చూసినటువంటి సంతోషాన్ని పొందింది. నిరీక్షణ అంటే నిరీక్షణకి ఎదురు చూపుకి ఫలం పొందడమే మరణం తర్వాత పరదేశికి వెళ్ళడం. ఎప్సిబమ్మ, కరుణమ్మ, మార్తమ్మ, ఈ ముగ్గురు అక్కడ మీటింగ్ పెట్టున్నారు. అక్కడ మీటింగ్ పెట్టారు. అయ్యో మనం అందరం కూడా ఒక ఊరి నుంచి వచ్చామే, ఒక సంఘంలో నుంచి వచ్చామే అని చెప్పి మీటింగ్ పెట్టారు. ప్రేమ దేవుని పెట్టారు. ఒక విషయం చెప్తానండి, ఆమె రాలేకపోతే ప్రతి వారం బండి వేసుకొని వెళ్ళి తీసుకొచ్చేవాడిని, అన్నను కూడా పంపించేవాడిని. ప్రతి వారం వెళితే ఖచ్చితంగా ఆమెకి చర్చి మీద, దేవుడి మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఎక్కడ కూడా లేదు. ఎప్పుడు చూసినా కూడా దేవుడి గురించే మాట్లాడుతుంది. బాగలేకపోయినా నేను రావు. అసలు ఆ స్థితిలో 97 సంవత్సరాల స్థితిలో నేను మందిరానికి వెళ్ళాలని ఆశ ఎవరుకుంటుందండి. యవనస్తులకు లేదు. యవనస్తులు ఏదైనా ఒక చిన్న జ్వరం వస్తే, నాకు జ్వరం పాస్టర్ గారు అందుకే రాలేకపోయాను అంటున్నారు. ఎవరు? యవనస్తులు. ఆమె వయసు ఎంత? 97 సంవత్సరాలు, వృద్ధురాలు. అందుకే కాబోలు దేవుడు ఈ ఊరిలో దీర్ఘాయుష్ ఆమెకి ఇచ్చాడు. 97 సంవత్సరాల ఆయుష్ అంటే చిన్న విషయం కదా. అసలు 3 తక్కువ 100. ఎన్ని తరాలు చూసిందో, ఎంతమంది ముఖ్యమంత్రులు చూసిందో, ఎంతమంది ప్రధానమంత్రులు చూసిందో. నేనేం జరిగింది తెలుసా? పోయిన ఆదివారం నన్ను భలే ప్రేమిస్తుంది తల్లి, నేనంటే భలే ఇష్టం. ఆమె ఏమంటుంది తెలుసా? అయ్యా నువ్వు నా 2వ కొడుకు అయ్యా అంటది. కొడుకులాగా అంటది, నన్ను చూసుకుంటాను. అందుకే నేను ఆదివారం ఏం జరిగింది అంటే మంచంలో వెళ్ళి కూర్చుంది. నాకు అర్థమైపోయింది, చెప్పాను కూడా మీతో కూడా. అన్న ఇంకా మార్తమ్మ తల్లి కొంచెం చివరి దశలోకి వచ్చేసింది అని చెప్పున్నాను కూడా, మీకు తెలుసు. నిన్న మంచంలో పడుకున్నప్పుడు నేను అవతల రూమ్లో పడుకున్నప్పుడు పిలిచింది నన్ను. ఎవరు లేరు అప్పుడు, మీరు అందరూ వెళ్ళిపోయారు, అమ్మ కూడా ఎవరు లేరు, మొత్తం బయట ఉన్నారు. ఏదో గబగబ పిలిచింది. అయ్యా అని చెప్పి. ఏంటమ్మా అంటే, పాస్ వస్తుంది అయ్యా,
నేను బయటికి వెళ్ళలేమంటే నేను చేసింది సార్ బకెట్ తీసుకొచ్చి దీంట్లో పోసుకోమని చెప్పి పట్టాను. ఆమె పాస్ పోస్తే ఆ పాస్ని నేను పెట్టాను. తల్లికి పరిచర్య తగ్గించుకొని చేయాలి, చేదరించుకోకుండా చేయాలి. మదర్ తెరీసా చూడండి ఎట్లా చేసింది, యేసు ప్రభుని చూడండి ఎట్లా చేశాడు. ఆ బకెట్లో పాస్ పోస్తే ఆ బకెట్ తీసుకెళ్ళి పడేసింది. అదండి మనకు కావాల్సినటువంటి ప్రేమ. మనం పరలోకం, అందుకే నాకు గుర్తుపెట్టుకుని నేను గమనిస్తా, పరలోకానికి వెళ్ళేటటువంటి లక్షణాలు, పరలోకానికి వెళ్ళేటటువంటి సిద్ధపాటు, పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచన, ఆసక్తి ఎవరిలో ఉందో క్లియర్గా నాకు కనబడిపోతుంది. వాళ్ళ కాలు పట్టుకుంటాను, వాళ్ళు 1-2 కూర్చున్న ఇచ్చేస్తారు చేతిలో, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే వాళ్ళు పరలోకానికి వెళ్ళేవాళ్ళు, పరలోకానికి సిద్ధపడిన వాళ్ళు, ప్రభు స్వరాన్ని విన్న వాళ్ళు, దేవుని బిడ్డలంటే నాకు చాలా ఇష్టం. పరలోకానికి సిద్ధపడకుండా ఈ లోకం మీద మనసు పెట్టి, ఈ లోకంలో అన్ని కావాలని చెప్పి నాటకాలు వేసేవాళ్ళంటే నాకు బాగా కోపం. దేవుడు ఎందుకు కష్టపడ్డాడు నీ కోసం, ఎందుకు ప్రాణం పెట్టాడు? కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రేమ బిడ్డలారా, ఆ నిరీక్షణ, ఆ ఎదురు చూపు కలిగి ఉండడమే రక్షణ పొందడం అంటే. ఈ లోకంలో నువ్వు ఎంత ఆరోగ్యం పొందినా, ఎంత ఆనందం పొందినా, ఎంత డబ్బు పొందినా ఏమి నీ కన్న కొడుకు రాల. అందుకే ఆమె విన్నది, పరలోకం స్వరం విని, నా కొడుకే కానీ వాడు నాతో రాడు, నా శరీరం నాదే కానీ నాతో రాదని చెప్పి ముందుగానే సిద్ధపడిపోయి, అబ్రహాం లాగా ముందుగానే సిద్ధపడిపోయి ఎదురు చూస్తూ ప్రతి వారు నాతో అనేది, అయ్యా పరలోకానికి వెళ్ళడానికి ఏమేం కావాలి? ఏం విశ్వాసం అండి! మన సంఘంలో నుంచి సుమారు 3 వెళ్ళిపోయారు అర్థేసి. గుర్తుపెట్టుకోండి, నా మాట కాదు, దేవుని స్వరం వింటే మీరు పరలోకానికి సిద్ధపడతారు. మీలో పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచన, సిద్ధపాటు కలగకపోతే మరి మీరు ఏమింటున్నారు? ఏం కావాలని కోరుకుంటున్నారు? నాశనం అయిపోయి ఈ లోకంలో మీరు ఎటు పరిగెడుతున్నారు? దేవుణ్ణి ఎరగకుండా నరకానికి వెళ్ళిపోయి, చనిపోతే కళ్ళు మూస్తే నరకానికి వెళ్ళిపోయే ఈ లోకంలో మీరు ఎవరి వెనకాల పరిగెడుతున్నారు? నిన్న ఉన్నాను, ఈ రోజు లేదని నీకు కనబడడం లేదా? ఒకప్పుడు లేత వయసుతో మంచి దేహంతో ఉన్నామని ముసలామైపోయి వణికిపోయి పాసు కూడా పోసుకోవడానికి ఇబ్బంది పడిందని కనబడడం లేదా? అదే పరిస్థితి ప్రతి ఒక్కరికి వస్తుంది. కనుక ముగిస్తున్నాను నేను, దేవుని పిలుపు విను, పరలోకపు పిలుపు విను, పరలోకపు స్వరం విను, పరలోకపు వైపు సిద్ధపడు, పరలోకం వైపు కన్ను పెట్టు, మనసు పెట్టు. ఈ బాడీ మీద పెట్టబాక, అది ఉండదు. ఈ డబ్బు మీద పెట్టబాక, నీ కుటుంబం మీద పెట్టబాక, అది ఏమి ఉండవు. నువ్వు పరలోకానికి, దేవుడు టైం ఇచ్చాడు, పిలుస్తాడు అంతే. నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు ఆయన. కనుక నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం దుఃఖపడకూడదు. మార్తమ్మ చనిపోయిందని ఎవరు దుఃఖపడతారు తెలుసా? ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలియని వాళ్ళు ఆమెను మళ్ళా కలుసుకుంటామని చెప్పి అర్థం కాలంలో దుఃఖపడతాను. నేను సంతోషపడతాను, ఎందుకంటే ఒక రోజున నేను మార్తమ్మని, హెప్సిబమ్మని, కరుణమ్మని కలుసుకుంటాను. మనమందరం కలుసుకుంటాం. వెళ్తే ఆ నిరీక్షణ సిగ్గుపడుతుంది మాకు. యేసు ప్రభు చెప్పిన మాట అంటది, పునరుత్థానుడైన యేసు క్రీస్తు చూపించిన పునరుత్థానం మనకి. పౌలు గారు అందుకే ఆ పట్టణం కోసం, అబ్రహాం గారు అందుకే ఆ పట్టణం కోసం ఎదురు చూశారు. భక్తులు ఎందుకు ఎన్ని కష్టాలు వచ్చినా, యోబు గారు కానీ, దానియేలు గారు కానీ ఎందుకు దేవుణ్ణి వదిలిపెట్టలేదంటే అక్కడ ఉన్న మన పౌరుల స్థితి. అక్కడ ఉన్నాడు ఆయన పరలోకంలో, అక్కడికి వెళ్ళిపోతే ఏ బాధ ఉండదు. అది నీకు కనబడిందా, అది వినబడిందా, సిద్ధపడతావు. వినబడలేదు అనుకో, ఆ కాయ మీద, ఈ పండు మీద, ఆ డబ్బు మీద, దీని మీద, ఈ బట్టల మీద, వాటి మీద, ఇల్లు మీద, బంగారం మీద నీ మనసు ఉంటుంది. సాతాను పెట్టేస్తాడంటే
పరలోకం నీకు కనబడకపోతే నువ్వు చాలా డేంజర్ లో ఉన్నావని సుమా. నీతో దేవుడు మాట్లాడకపోతే, దేవుడి స్వరం కానీ వినకపోతే, ఇదిగో అక్కడ ఉంటావు, నీ మనసు ఇక్కడే ఉంటుంది. నువ్వు వేటి మీద పిచ్చిలో పడి ఉంటావు, నీ టైం అంతా వేస్ట్ చేసేస్తావు. పరలోకానికి ఈ రోజు వచ్చిన రెడీ ప్రభు అని నేను అనాలి. నువ్వు ఈ రోజు వచ్చినా నేను రెడీ ప్రభు అనాలి. నన్ను ఈ రోజు నువ్వు తీసుకెళ్ళినా నేను రెడీ ప్రభు అనాలి. అది నిరీక్షణ, ఎదురు చూడటం, సిద్ధపడి ఎదురు చూడటం. కనుక మన సంఘంలో నుంచి ఒక ముగ్గురు పరదేశికి వెళ్ళిపోయారు. లోకానికి తెలియ, లోకం అంటే మరణం అనుకుంటుంది. వాళ్ళు మంచి లోకానికి ఆహ్వానం, పిలుపు పొంది వెళ్ళిపోయారు. రేపు నీ టైం కూడా వస్తుంది. అయితే రక్షణ పొందావా? అయితే సిద్ధపడి ఉన్నావా? అయితే స్వరం వింటున్నావా? ఆ పరలోకం గురించి ఎదురు చూస్తున్నావా? యేసు ప్రభు యొక్క రాకడ గురించి ఎదురు చూస్తే ఎలా ఎదురు చూడాలి? ఎలా పడినా అలా బతికి ఎదురు చూస్తే యేసయ్య నన్ను తీసుకెళ్ళమంటే ఆయన తీసుకెళ్ళాడు. సిద్ధపడిన వారినే తీసుకెళ్తాడు. టికెట్ ఉన్న వాళ్ళే బండి ఎక్కుతాడు. ఓకే, నేను ముగించేస్తున్నాను. చెవి ఉంటే నీకు వినబడుతుంటుంది. ఆ పరిశుద్ధాత్మ కలిగిన చెవి, దేవుడి యొక్క పరలోకపు పిలుపు. 2, వింటుంటే నువ్వు ఎదురు చూస్తుంటావు యేసయ్య కోసం, నీ వెళ్ళడం కోసం పరలోకం వెళ్ళాలండి, ఇక్కడేముందండి అనే మాటలు వస్తాయి. గుర్తుపెట్టు సూచనని. 3వది, ఒకరోజు నీకు ఆహ్వానం వస్తుంది. అదే మాట. మీరు అనుకుంటున్నారే చావంటే ఏదో చావంటే ఏదో తెలుసా? పిలుపండి దేవుడి దగ్గరికి. ఎంట్రన్స్ సూపర్. అది పౌలు గారు అంటారు, బ్రతుకుట క్రీస్తే, చావైతే ఎందుకు లాభం? ఎందుకు లాభం? ఏ రోజైతే భక్తుడు చనిపోతాడో ఆ రోజున చాలా హ్యాపీగా ఉంటది. ఈ రోగాలు, ఈ బంధాలు, ఈ పాపపు మనుషులు, ఈ మోసాలు, ఈ కుట్రలను వెళ్ళిపోయి యేసు పరిశుద్ధుడైన నీతిమంతుడైన యేసయ్య పాదాల దగ్గర ఉండిపోతారంతే. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటది, తన భక్తుల మరణము యెహోవాకు చాలా ఇష్టం అంట. ఎందుకు? చనిపోయి వెంటనే అక్కడ ఉంటారు, ఆయన పాదాల దగ్గర ఉంటారు. చావు గురించి దేవుణ్ణి ఎరిగిన వాడు ఎప్పుడు బాధపడడు. అయ్యో నేను చచ్చిపోతానేమో, నేను పరలోకానికి వెళ్ళిపోతానేమో బాధపడతా. అది పరలోకం వెళ్ళిపోవాలనుకుంటావా? కనుక నిరీక్షణ లేని ఇతరుల వల్ల బాధపడకూడదు. తల్లి నిరీక్షణతో నాకు తెలుసు, అందుకని వాక్యంలో చెప్తాను మాట. ఆమె 97 సంవత్సరాలు ఎదురు చూసింది. దేవుడు ఎప్పుడు నన్ను తీసుకెళ్తాడయ్యా, నేను ఎప్పుడు వెళ్ళాలయ్యా పరలోకానికి, అబ్బా ఏమేమి ఉంటాయా అక్కడ పరలోకంలో, అయ్యా అవన్నీ నాకు కావాలంటే ఏమేమి కావాలో చెప్పాయా అని నాకు అడిగేది. అందుకే ఆమె పాస్ పోసుకున్న చిన్న పిల్లల బిడ్డలాగా సేవ చేశాను. నేను ఎత్తుకొని వచ్చేవాడిని, అవునా, ఎత్తుకొని వచ్చేవాడిని. అక్కడి నుంచి గేట్ నుంచి బిడ్డలాగా ఎత్తుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవాడిని. ఆ గుణం మీరు కూడా సంపాదించుకోవాలి, మనలో కూడా కలగాలి. మనం కూడా ఎదురు చూస్తున్నారు, ప్రభువా నా కోసం ఇంత గొప్ప కార్యాలు చేసావా, యేసయ్యా నేను ఎప్పుడు అయ్యా రావాలా ఆయన దగ్గరికి, నువ్వు ఎప్పుడు వస్తావయ్యా. ఇదండి సంతోషం. పిచ్చి పిచ్చి వాటి మీద పెడతారండి సంతోషం అంటే. చూడండి, అంత వయసు అయినా ఒకరోజు వెళ్ళిపోవాలి. కనుక భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకో. ఎలా బతుకుండాలి, ఎలా ఉండాలి సార్ భూమి మీద, రేపు వస్తే బాగుండేసే సిద్ధపడి ఉండాలి. ఇదంతా నాశనం అయిపోయి కాలిపోయే బూడిదండి. చూడండి, నిన్న శరీరాన్ని తీసుకెళ్ళి బట్టలో పెట్టేశాము, అయిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది. కానీ ఆ శరీరాన్ని దేవుడు ఒకరోజు మహిమ దేహంగా మార్చబోతున్నాడు. ఎందుకు? నిరీక్షణ కలిగి ఉన్నారు, ఎదురు చూసి యేసు ప్రభు మాట మీద నమ్మకం కలిగింది. ఏమని? నువ్వు చనిపోయినా నేను లేపుతాను అనే పునరుత్థానపు విశ్వాసం. సువార్త విన్నది మాట్లాడుతున్నావు, నువ్వు ఆ సువార్త నమ్మేవా? ఆ సువార్త కోసం ఎదురు చూస్తున్నావు. నీ దేహం చనిపోయినా కూడా ఒకరోజు లేపుతాడు యేసు ప్రభు. అది సువార్త, అది సంతోషకరమైన వార్త. మనల్ని మరణం లాగదు, రోగాలు లాగవు, బాధలు లాగవు,
ఏ మోసాలు ఉండవు. సువార్త అదే. బయట చాలా మంది పాస్టర్లు మోసం చేస్తున్నారండి. నువ్వు మా చర్చికి వస్తే ఆయిల్ ఇస్తాను, నువ్వు మా చర్చికి వస్తే డబ్బులు ఇస్తాను, నువ్వు మా చర్చికి వస్తే అది ఇస్తాను. మోసం ఎగరబట్టండి, అది అబద్ధాలండి. బైబిల్లో పౌలు గారు ఎక్కడన్నా ఆయిల్ అమ్ముకున్నాడమ్మా? ఏమా కర్చీపులు అమ్ముకున్నాడా? మరి బయట ఎందుకు చెప్తున్నారు మీరది? మోసగాళ్ళు. యేసు ప్రభుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి. యేసు ప్రభుని నమ్ముకుంటే సాతాను వచ్చి శోధిస్తాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే నీతిగా బతకాలి కాబట్టి దెబ్బలు తగులుతాయమ్మా. యేసు ప్రభువే కష్టపడ్డాడు, మరి ఆయన నమ్ముకుంటే మనకు రావా కష్టాలు? చాలా మంది అబద్ధాలు చెప్తున్నారు. నువ్వు యేసు ప్రభుని నమ్మితే నీ కష్టాలన్నీ పోతాయి. పోవు, కష్టాలు స్టార్ట్ అవుతాయి. యేసు ప్రభుని నమ్ముకొని చనిపోయిన రోజు కష్టాలన్నీ పోతాయి. లాజరుకి ఎప్పుడు విడుదల దొరికింది, విశ్రాంతి దొరికింది? చనిపోయిన తర్వాత. పౌలు గారికి ఎప్పుడు విశ్రాంతి దొరికింది? చనిపోయిన తర్వాత. పేతురికి ఎప్పుడు విశ్రాంతి దొరికింది? చనిపోయిన తర్వాత. కాబట్టి మోసపోబాకండి. కష్టపడి సంపాదించుకోవాలి పరలోకం. ఉరుకునే రాదు. మీకు జీతం ఎలా వస్తుందమ్మా? ఎలా వస్తుంది? ఇంటికాడ ఉంటే వచ్చేస్తుందా? రాదుగా. పరలోకం ఎలా వస్తుంది? అబద్ధ బోధలు. పరలోకం వెళ్ళే బోధ ఎలా ఉంటుందో తెలుసా? డోలో 650 లాగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. అదేనా? చేదుగా ఉంటుంది. కానీ చేదైన జ్వరాన్ని అదే తగ్గించేది. జ్వరం వస్తే ఎట్లా ఉంటుందా? మనోరంతా చేదుగా ఉంటుంది. కానీ చేదైన ఆ టాబ్లెటే లోపలికి వెళ్తే నోరంతా బాగైపోతుంది, ఒళ్ళంతా వేడి తగ్గిపోతుంది. మీరు నాకేం దేశం లేదు మీ మీద, నాకు ప్రేమ ఉంది. ప్రేమ ఉంది కాబట్టి కొడుతున్నాను, వాక్యం ద్వారా ప్రేమ ఉంది కాబట్టి తిడుతున్నాను, గద్దిస్తున్నాను. లేకపోతే మీరు వెళ్ళిపోతే నాకేందనుకుంటా, నేను ఎందుకు చేస్తాను? కాదు. అందరూ రక్షణ పొందారు. ఈ సంఘంలో యేసుక్రీస్తు సంఘం గౌరవరం నుంచి ఒక ఆత్మ కూడా తప్పిపోకూడదు అన్నది నా యొక్క దేవుని యొక్క టార్గెట్, నా యొక్క కూడా ఆశ. అందుకే నేను ఎవరిలైనా తప్పు కనపడితే ఎందుకు గద్దిస్తాను తెలుసా? తప్పిపోతావేమో అని. రేపు నన్ను ఎక్కడుగుతాడు దేవుడు? ఎందుకు చెప్పలేదు నువ్వు? వాళ్ళు అలా చేస్తుంటే ఎందుకు చెప్పలేదు? నిజమైన దేవుణ్ణి కాదనుకొని మనుషులు చేసిన దాని వెనకాల పరిగెడుతున్నారా? పరలోకాన్ని కాదనుకొని ఈ లోకంలో 4 రోజులు ఉండే ఆనందం కోసం వెళ్తున్నారా? ఎదురు చూద్దాం. నిరీక్షణ కలిగిన వారమై, ప్రభు స్వరం విన్న వారమై పరలోకం వైపు మనము సిద్ధపడి ఎదురు చూద్దాం. పైసయ్యా వచ్చేయ్యా, నన్ను తీసుకెళ్ళిపోయా, నేను సిద్ధపడి ఉన్నానయ్యా. నిజంగా చెప్పాలంటే ఈ లోకంలో కష్టాలన్నీ తప్పించుకోవాలంటే ఒకటే మార్గం అండి, పరలోకం వెళ్ళిపోవాలంటే. నువ్వేమనుకుంటున్నావంటే నేను కష్టాలన్నీ తప్పించుకోవాలంటే డబ్బులు కావాలి, కష్టాలన్నీ తప్పించుకోవాలంటే ఆరోగ్యం కావాలి. ఎంతకాలం? నువ్వు వయసు అయిపోయింది, ముసలిదాన్ని అయిపోయావు అనుకో, నీ ఎముకల బలం అయిపోద్ది, ఒంట్లో బలం అయిపోద్ది, అప్పుడు ఏమీ ఉండదు. అందుకే యేసు ప్రభువుని నమ్ముకున్న రోజు కంచి గట్టి బలంగా నమ్మకంతో ఎదురు చూస్తున్నావు అనుకో, ఈ ముసలితనం నిన్నేం చేయదు, ఆ రోగాలు లాజర్ను ఏం చేయలేవు, ఆ సింహాలు దానియల్ని ఏం చేయలేదు, ఆ అగ్నిగుండం షడ్రక్ మెషర్ని ఏం చేయలేదు. అది కావాల్సింది నేను, అదే ఇక్కడ ఇచ్చేది. చెప్పండి బయట పాస్టర్కైనా, పరలోకానికి వెళ్ళేటటువంటి ఆరోగ్యం స్వస్థత ఇస్తాడు మా పాస్టర్ గారు అని చెప్పండి. మీరు ఆయిల్ అమ్ముకుంటున్నారు, ఖర్చీపులు అమ్ముకుంటున్నారేమో, మా చర్చికి వస్తే ఏమో దొరుకుతుంది? పరలోకము, ఆత్మ సంబంధమైన జీవితం, పరిశుద్ధత, నీతి, అవి పరలోకానికి కావాల్సినవి. అందుకే ఆ మార్తమ్మ ఈ ఊర్లో ఎన్ని చర్చీలు ఉన్నా కూడా పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చి, నాకు ఎక్కడ ఇష్టం లేదయ్యా, నీ మాటలు అంటే చాలు. నీ మాటల్లో ఆ పరలోకానికి వెళ్ళాలని ఆశ, ఆసక్తి, విషయాలు కనబడతాయి. అందుకే నేను వస్తున్నాను. సూపర్ తల్లి. ఓకే, కనుక ప్రేమ మనం అందరం కూడా అలాగే మన ముందు వెళ్తున్నారు చూడండి భక్తులు, అలాగే వెళ్ళిపోతాం మనం కూడా. దేవునికి మహిమ కలుగుతుంది.